కాంప్లెక్స్ తీసుకోండి ఎగిరి లేదంట మార్కెట్ రేట్లో కూడా లేదు, మార్కెట్ రేట్లో లేదండి. మొన్న పోయింది సార్ నాకు పోయేది కడుతున్నా. ఎన్ని క్వింటాలు? 2 రోజులు అంటే ఎన్ని క్వింటాళ్ళు? ఈరోజు సంతెకోడూరు నుంచి కొంతమంది రైతులు వచ్చి నన్ను కలిశారు. చిన్న సన్నకారు రైతులు కౌలుకు తీసుకొని పొలాన్ని మేము చేసుకుంటున్నాం, మాకు యూరియా సమస్య ఉంది అని నా దగ్గరికి వచ్చినారు. నేను అగ్రికల్చర్ ఆఫీసర్తో మాట్లాడితే రేపు ఎల్లుండి కల్లా వీళ్లకు అక్కడ సంతకోడూరుకి లారీలు పంపిస్తామా అన్నారు. రైతుల సమస్యలు ఎన్ని విన్నా మనకి ఇంకా బాధగానే అనిపిస్తుంది. వీళ్ళు నాతో ఇప్పుడు 15-20 నిమిషాలు మాట్లాడినారు. ఈ 15-20 నిమిషాల్లో వాళ్ళ బాధలు వింటా ఉంటే నిజంగా ఏమిరా ఈ కర్మ అనిపిస్తుంది మనకి. రైతు అంటే కౌలుకు తీసుకునేటప్పుడే నువ్వు డబ్బులు కడితే తప్ప నువ్వు పొలంలో దిగడానికి వీలు లేదు అని ఎవరైతే భూమి యజమాని ఎవరైతే ఉంటాడో ఆడు డబ్బులు డిమాండ్ చేస్తాడు. డబ్బులు సగం ఇచ్చిన తర్వాతనే పొలంలోకి దిగుతాడు. దిగిన తర్వాత రకరకాల మొక్కలు పెరగాలంటే రకరకాల మందులు వేయాలా, ఎంత ఖర్చుతో కూడుకున్నది, సరైన సమయానికి యూరియా దొరకదు, యూరియా కోసం నానా బాధలు పడాలా, లేకపోతే కర్ణాటక బళ్ళారికి పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి బ్లాక్లో కొనుక్కొని రావాలా. వీళ్ళు చెప్పేది ఏంటంటే మేము చిన్న రైతులము, మాకు యూరియా దొరకదు, కానీ కొంతమంది బలిసిన వాళ్ళు బ్రహ్మాండంగా ట్రాక్టర్లు వేసుకొని పోయి దాచుకుంటూ ఉంటారు లోపల. మరి వాళ్ళకి ఎట్లా దొరుకుతుందో మాకు తెలియదు. అంటే మామూలు రైతులకి చిన్న రైతులకి ఒక న్యాయము, పెద్దగా చేసే అతనికి రాజకీయ పలుకుబడి ఉంటేనో లేకపోతే ఇంకో రకంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళకి దొరుకుతామని తప్ప మాకు దొరకట్లేదు అని చెప్తారు. వీళ్ళు నాకు ఇంకో బాధ అనిపించింది ఏంటంటే ఈ రకంగా ఉండి కూలీ రేట్లు ఇలా పెరిగిపోయి, ఈ మందుల రేటు ఇట్లా పెరిగిపోయి అంతా అయిన తర్వాత చివరికి రేటు రాకపోతే మేము ఇక వ్యవసాయం చేయడం మానేయాలి. వ్యవసాయం కూడా చేయలేము మేము, మాకు వేరే పని తెలియదు కాబట్టి వ్యవసాయం చేస్తూ ఉన్నాం, లేకపోతే ఎప్పుడో మానేద్దాం ఈ వ్యవసాయాన్ని, ఇది మా నెత్తికి వచ్చింది అని చెప్తా ఉన్నారు. నేను అడుగుతాను, కనీసం మీరు సరే మీ బిడ్డలన్నా బాగా చదువుకుంటున్నారా అవి అంటే వాళ్ళు కూడా అట్లగానే ఉన్నారు. గ్రామాల్లో చదువుకోని ఫెసిలిటీస్ లేవు, మా దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి 10వ తరగతి దాకా ఏదో మా ఊర్లో వరకు చదివించుకుంటా ఉన్నాం. తర్వాత బయటికి తీసుకెళ్ళి చదివించాలంటే మాకు అంత డబ్బులు ఆ పరిస్థితి లేదు అని బాధపడతా ఉన్నారు. సో ఎన్నో అంశాలు దీంట్లో ముడిపడి ఉన్నాయి. ఒకటి పేదరికం, రెండవది నీళ్లు లేకపోవడం, వర్షం పడితే తప్ప పంటలు పండకపోవడం. అంటే నేను కర్నూలు జిల్లా, ఈ జిల్లాలో ఉన్న రైతుల గురించి ఎక్కువ బాధతో చెప్తా ఉన్నాను. వర్షం పడితేనే పంట, లేకపోతే మాకు పంటలు ఏడున్నాయి, పక్కన నీళ్లు పోతూనే ఉంటాయి, కాలువలో నీళ్లు పోతూ ఉంటాయి, కానీ ఆనకట్ట లేదు మాకు. ఆనకట్ట ఉంటే నీళ్ళని ఆపి ఇక్కడ మేము కాలువలు పెట్టుకొని వాడుకునే అవకాశం ఉంటుంది. లేదు కాబట్టి ఆ ఎల్ఎల్సీలో నుంచి నీళ్లు పోతూనే ఉంటాయి, మా కళ్ళ ముందే మేము ఆపుకోలేము, చూస్తూ ఉండడమే, అంతమించి ఏమి లేదు. తర్వాత ఇంత చేసిన తర్వాత వీళ్ళు సర్దుకోలేకపోవడం, ఎన్నింటినీ చూస్తే అంటే వీళ్ళకి కనీసం సరైన యూరియా అందుతుందా లేదా అని ఇప్పుడు మేము ఆత్రపడి చేస్తూ ఉన్నాం. కానీ ఎంత వెంట పడితే కూడా దొంగలుగానే ఉన్నారు. ఒక దగ్గర ఎలుకలు, ఒక పక్క పందికొక్కులు యూరియా తినేస్తూ ఉన్నాయి, యూరియా దొరకకుండా చేస్తూ ఉన్నాయి, ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తూ ఉన్నాయి. దీంట్లో ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. నేను అందుకని ఎప్పుడు చెబుతాను, నేను అసెంబ్లీలో పోట్లాడినా లేకపోతే ఇంకో చోట పోట్లాడినా ఇంకో చోట చెప్పినా ఒకటే చెబుతాను, అంటే మాకు నీళ్ళు ఇవ్వండి చాలు, బ్రహ్మాండంగా మేము చేస్తాము. మా దగ్గర చదువు లేని వాళ్ళు కాబట్టి వీళ్ళని సులభంగా మోసం చేస్తారు. మా ప్రాంతంలో చదువు లేదు, అందుకని వచ్చే తరమైన చదువుకుంటుందా బాగా లేదా అన్నది నా ఆత్రం అంతా కూడా. చదువుకుంటే కొంత ఈ మోసపోవడం తక్కువ అవుతుంది. చదువు లేకపోతే సులభంగా మోసం చేస్తారు. రాజకీయంగా ఉంటే ఆధిపత్యం చలాయించి వీళ్ళని దబాయించి వీళ్ళని అణిచేస్తూ ఉంటారు.
కానీ అందుకని నేను అడుగుతాను, మాకు మంచి స్కూళ్ళు ఇవ్వండి, రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవ్వండి, కాలేజీలు ఇవ్వండి. మాకు జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు లేవు, కాలేజీలు పెట్టండి. ఇవన్నీ చేస్తే మా ప్రాంతం ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. మా రోడ్లు వెడల్పు చేయడానికి నేను రాష్ట్రమంతా తిరుగుతాను, దేశమంతా తిరుగుతాను. కానీ కర్నూలులో మొదలుపెట్టి ఆదోనికి వస్తే ఆ రోడ్డు ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరం. దేశమంతా 4 లైన్ల రోడ్లు మధ్యలో డివైడర్లు పెట్టుకొని హాయిగా పోతూ ఉంటే, మేము కర్నూలు నుంచి ఆదోనికి రావాలన్నా, కర్నూలు నుంచి మంత్రాలయం పోవాలన్నా, కర్నూలు నుంచి పత్తికొండకు పోవాలంటే మా రోడ్లు ఎంత భయంకరంగా ఉన్నాయి చూడండి. ఇది ఎవరైనా పట్టించుకోవాలి కదా. ఎన్నిసార్లు మనం రిక్వెస్ట్ చేస్తున్నప్పటికి కూడా ఈ ప్రాంతం పట్ల ఏదో చిన్న చూపు అయితే ఉందని మాత్రం నాకు గట్టిగా అనిపిస్తుంది. నాకు నిజంగా అర్థం కాదు, మా రైతుల్ని, మా వాళ్ళని ఇలా కాపాడుకోవాలనే బాధ నాకు ఇప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. దీనికి పరిష్కారం దొరకాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తాను. అంతమించి ప్రస్తుతానికి చేయలేదని పోరాటం కొనసాగిస్తూనే దేవుడి దయ కూడా కొంత కావాలి.